కేసీఆర్ రాజకీయ యుద్ధ నినాదం మోగించారు. తాడో పేడో తేల్చుకోవడానికి ఇంకా సిద్ధమవుతోంది బీఆర్ఎస్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తేల్చి చెప్పేశారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమవుతాడు, ఆయన బయటికి రాడు, ఇక ఎన్నికల క్షేత్రాన్ని కేటీఆర్కి హరీష్ రావుకే వదిలేశాడు అనేటటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. తన నేతృత్వంలోనే యుద్ధం సాగబోతోంది. రాజకీయంగా మొత్తానికి సమర సేనానిగా తాను ఉండబోతున్నానంటూ కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పడమే కాకుండా, కేసీఆర్ ఇప్పటి వరకు ఇవాళ వరకు ఉన్నటువంటి రాజకీయం ఒక లెక్క, రేపటి నుంచి జరిగేటటువంటి రాజకీయం మరో లెక్క అంటూ నేరుగా రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికని జారీ చేయడమే కాకుండా, ప్రధానంగా తాను చావాలా, కేసీఆర్ చావాలి అన్నటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో అవి ఇదా రాజకీయము, అంతేకాకుండా తాను ఆన్ ద ఫీల్డ్ ఉన్నాను, ఉండబోతున్నాను, అంతేకాకుండా భవిష్యత్తుని ఈ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ అనే దాన్ని తేల్చేటటువంటి బాధ్యత తనదే అంటూ ప్రధానంగా రాజకీయ శ్రేణులకు కావచ్చు, ప్రతిపక్షమైనటువంటి తన పార్టీకి కావచ్చు, అదే సమయంలో ప్రభుత్వానికి కావచ్చు స్పష్టమైనటువంటి సంకేతాలను ఇచ్చారు. ఎజెండాను సైతం, అంటే రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎజెండా ఉండబోతుందో బీఆర్ఎస్ ముందు, ఆ ఎజెండాను కూడా ఫిక్స్ చేసి ప్రజల ముందు పెడుతూ వచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే ఆయన భవిష్యత్ కార్యాచరణలో తీసుకునేటటువంటి అంశాలకు సంబంధించి అందించిన సంకేతాలు కానీ చూస్తే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉద్దేశించినటువంటి ఎజెండా, మరోవైపు రాజకీయంగా రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాల్సినటువంటి వ్యూహము, మరోవైపు ప్రత్యర్థిగా దాయాదిగా ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తోటి, ఆంధ్రప్రదేశ్కు నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి రాజకీయ వైరాన్ని కొనసాగించడం ద్వారా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడానికి అనుసరించాల్సినటువంటి పంత. ఈ 3 అంశాలని ఒక్కసారిగా కేసీఆర్ కొండబద్దలు కొట్టినట్లుగా తేల్చి చెప్పారు. ఇంతవరకు ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలను చూస్తే కనుక గడిచిన 2 ఏళ్ల కాలంలోని బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చింది, కానీ అనుకున్నటువంటి ఫలితాలని రాబట్టడంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. దానికి ప్రధానమైనటువంటి కారణము కేసీఆర్ మౌనం. నిజానికి గత సంవత్సరము రజతోత్సవం జరుపుకున్న తర్వాత పార్టీ ఇంకా కేసీఆర్ ఫీల్డ్లోకి వస్తారు, ప్రతి నెల కూడా ఒక బహిరంగ సమావేశాన్ని పెడతారు, నియోజకవర్గాల వారి పర్యటనలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలకి గుండెల్లో వెన్నుపోటు అంటే గుండెల్లో దడ పుట్టిస్తారు అనేటటువంటి భావన కలిగినప్పటికీ అది వాస్తవ రూపం, కార్యాచరణ రూపం దాల్చలేదు. దీంతో ఈ నేపథ్యంలోనే తాజాగా చూస్తే ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరగడం కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, వీటిలో బీఆర్ఎస్ ఎంతగా క్లెయిమ్ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్కు వచ్చినటువంటి సీట్ల సంఖ్య 27%, అంటే పంచాయతీ ఎన్నికల్లో 27% ఉండడము, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనూహ్యంగా 25,000 మెజార్టీతో అధికార పక్షం నెగ్గడం అనేటటువంటిది జరిగింది. దీన్ని ప్రధానంగా బీఆర్ఎస్ తన పట్టుని 6 నియోజకవర్గాల్లోనే పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టుకోగలిగింది. అది దానికి ప్రధానంగా స్థానిక ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇదేమీ అనూహ్యమైనటువంటి సంఘటన కానీ, లేదా రాజకీయంగా తలకిందులు చేసేటటువంటి విషయం కానీ కాదు. ఎందుకంటే పంచాయతీలన్నీ నిధుల కోసం కావచ్చు, పనుల కోసం కావచ్చు, ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వం మీద ఆధారపడక తప్పనటువంటి పరిస్థితి కావడం వల్ల ఏ పార్టీ నుంచి ఎన్నికైనా, పార్టీ అంటే అఫీషియల్ పార్టీ కాకపోయినా ఏ పార్టీ సానుభూతి పడే ఎన్నికైనా మళ్ళీ తర్వాత కాలంలో పార్టీని అనధికారికమే కనుక ఎన్నిక అనేటటువంటిది పార్టీకి ముద్ర అనేది తర్వాత మళ్ళీ అధికార పార్టీతోటి అంటగాగడం అనేది జరుగుతున్నటువంటి వ్యవహారం. అందువల్ల దీంట్లో సాధించినటువంటి ఫలితాలని కాంగ్రెస్ పార్టీ పెద్దగా క్లెయిమ్ చేస్తూ పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడం అనేది పెద్దగా ఏమీ అనుకూలించే పరిణామం కాదు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ సైతము తామే అంటే చుక్కలు చూపించామనేటటువంటి భావన ఏదైతే ప్రచారం చేస్తుందో అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే రాజకీయంగా స్థానిక ఎన్నికలు అనేటటువంటివి ప్రభుత్వానికి, ప్రభుత్వ పక్షానికి
అనుకూలంగా రావడం ద్వారానే ఆ గ్రామాల అభివృద్ధి కావచ్చు, లేదంటే పనులు కావడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. కనుక దీనిని ఎన్నికలను పెద్దగా ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. ఏదో బటాబొట్టి మెజార్టీతో కాంగ్రెస్ గట్టెక్కుతుంది అనుకున్నారు, కానీ 25,000 మెజార్టీ రావడము భవిష్యత్తులో దీనికంటే బీఆర్ఎస్కి ఇప్పుడు చూస్తే కంచుకోట కానీ తర్వాత హార్ట్ కానీ ఉన్నటువంటి నగరం అంటే హైదరాబాద్ నగరంలో సవాల్ విసురుతుంది కాంగ్రెస్. ఎందుకంటే ఎంఐఎంతో జోడీ కట్టి బీఆర్ఎస్ గ్రామ ప్రాంతాల్లో దెబ్బతింది, పట్టణాల్లో ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో బలంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతీస్తే కనుక నైతికంగా కొంత బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో జరగనున్నటువంటి ఎన్నికలకి ఒక పునాదిని పటిష్టపరచుకోవచ్చు అనేటటువంటి కాంగ్రెస్ వ్యూహాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి ఏర్పడింది. అందువల్లే ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగటమే కాకుండా రూరల్లో సైతం పార్టీ బలాన్ని పెంచడానికి ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాని ప్రకటించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఉండేటటువంటి పరిస్థితులు, నల్గొండ జిల్లాల్లో ఉండేటటువంటి పరిస్థితులు, వాటిని అంటే ఉమ్మడి జిల్లాలు ఈ మూడు జిల్లాలకు సంబంధించి మొదటి కార్యాచరణ అంటే కేసీఆర్ నాయకత్వంలో నేతృత్వంలో జరిగేటటువంటి ఒక పొలిటికల్ పోరాటానికి 3 క్షేత్రాలు కేంద్ర స్థానం కాబోతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తెలంగాణ కంప్లైంట్ ఏదైతే ఉందో జలాలలో సమవాట అనేటటువంటి దాని మీద ఇప్పుడు మొదటిసారిగా మరోసారి ఈ ఇష్యూనే ప్రధానమైనటువంటి పొలిటికల్ ఎజెండాగా ఫిక్స్ చేస్తూ ఈ 3 జిల్లాల్లో ఉద్యమాలు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇదంతా ఒక వ్యూహము, ఒక పథకము, ఒక అంచనాగా అయితే, మరోవైపు కేసీఆర్ ఖచ్చితంగా తాను ఆన్ ద గ్రౌండ్ ఫీల్డ్లోనే ఉంటాను అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంకోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్ శ్రేణులు చాలా కాలంగా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఎంత స్థాయిలో పోరాటం చేసినా కేసీఆర్కు ఉండేటటువంటి ఇమేజ్ వేరు. కేటీఆర్కి, హరీష్ రావుకి అనుచరులు ఉంటారు, పార్టీ అండా ఉంటుంది. కానీ కేసీఆర్ అంటేనే తానే ఒక రకంగా సైన్యంలాగా భావిస్తారు. అంటే ప్రజల్లో రాజకీయాలతోటి బీఆర్ఎస్ తోటి సంబంధం లేని వాళ్ళు సైతము కేసీఆర్ వచ్చాడు అంటే కనుక ఆయనకి తమ మద్దతు ప్రకటిస్తూ ముందుకు కదలడం అనేది కేసీఆర్కు ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్. కేటీఆర్, హరీష్ రావులు ఏదన్నా పిలిపించినా లేదంటే ఉద్యమం చేసినా బీఆర్ఎస్ శ్రేణులే ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది. కానీ కేసీఆర్ పిలుపులో కానీ కేసీఆర్ అడుగు కదిపి క్షేత్రంలో స్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ అంచనాలు వేరే రకంగా ఉంటాయి. ఇది సెంటిమెంట్ని కూడా ప్రయోగిస్తూనే కేసీఆర్ తన ప్రసంగాన్ని మీడియాతో మాట్లాడింది. కానీ అంతకుముందు రాష్ట్ర స్థాయి కార్యవర్గంతో ప్రజాప్రతినిధులతో మాట్లాడినటువంటి తీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి సంకేతం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ గుండెల్లో ప్రధానంగా రైళ్లు పరిగెట్టించడానికి, రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తోటి ఒక సానుకూలమైనటువంటి వైఖరితోటి చంద్రబాబు నాయుడు తోటి ఉండే సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తరపున తగినంత పోరాటం చేయడం లేదు, కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడం లేదు, పాలమూరి రంగారెడ్డి లాంటి పథకాలని పక్కన పెట్టేశారు. 90 టీఎంసీల వాటా రావాల్సిన చోట 45 టీఎంసీలకే రాజీ పడిపోతున్నారు. నీటి కోసం తప్పనిసరిగా పోరాటం చేయాలి. ఇది రైతుల కోసము, అంతేకాకుండా తెలంగాణ ప్రజల కోసం సాగుతున్నటువంటి రాజకీయ కార్యాచరణ అనేటటువంటి సంకేతాలని కేసీఆర్ సమర్థవంతంగా పంపగలిగారు. దీనిని ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది, కేసీఆర్కి లభించేటటువంటి మీడియా ప్రచారం కానీ, ఒకవేళ రేపొద్దున ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఆయన ఉద్యమానికి శ్రీకారం చుడితే వచ్చేటటువంటి సపోర్ట్ని కానీ రాజకీయంగా ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుంది. అందులోని ఈ 2 పార్టీల మధ్య చాలా థిన్ మెజార్టీతోటే ఎన్నికల్లో గెలుపోవటం నిర్ణయమైన నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత సహజంగానే ప్రభుత్వ పక్షం పైన అసంతృప్తి ఉంటుంది. కనుక కేసీఆర్ ఫీల్డ్లో దిగితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయి, బలాబలాలు ఎలా ఉంటాయి, పోటాపోటీ వాతావరణం ఏ రకంగా మారుతుంది, ఆయన చేసేటటువంటి ఘాటైన విమర్శలు అవన్నిటినీ ఎదుర్కోవడం అనేది ప్రభుత్వము ఒక టీమ్గా ఏర్పాటై ఎదుర్కోవాలి తప్ప రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో వ్యక్తులుగా
మాత్రం కేసీఆర్ని ఢీకొనడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్యగానే చూడాలి. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం, కాంగ్రెస్ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది? ఇదివరకు చూస్తే 2 ఏళ్లలోని ప్రతిపక్షంగా ఫీల్డ్ని ఫ్రీగా వదిలేసినట్టే చెప్పాలి. కేటీఆర్, హరీష్ రావులు చాలా చేశారు, కానీ ఫీల్డ్ని పూర్తిగా ఎంటీగా వదిలేసినట్లుగానే చెప్పాలి. అందువల్ల రేవంత్ రెడ్డి మాటే రాజకీయంగా చలామణి అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ క్షేత్రంలో తానున్నాను అంటూ కేసీఆర్ ముందుకు రావడంతో బలాబలాలు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు రసవత్రంగా మారుతూ తెలంగాణ అనేది ప్రధానమైనటువంటి పొలిటికల్ ఎరీనాలకు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.